అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లిలో ఒక యువకుడిని గ్రామస్తులు ఇష్టం వచ్చినట్టుగా చితకబాదారు. ఆ యువకుడు ఏం చేశాడు? ఒక యువతి ఇంట్లోకి చొరబడ్డాడు దొంగతనంగా. గోడ దూకి వెళ్ళాడు. ఆ గోడ దూకి వెళ్ళే క్రమంలో ఇది ఎప్పుడు జరిగింది? అమావాస్య రోజు. మొన్న అమావాస్య రోజు ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి సమయంలో, రాత్రి 1 సమయంలో అతను గోడ దూకి లోపలికి ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఆ ఇంట్లో ఉన్న ఒక ముసలావిడ చూసి దొంగ దొంగ అని అరుస్తూ కేకలు పెట్టింది. వెంటనే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అలర్ట్ అయ్యారు. అరే, అందరికీ తెలిసిపోయిందని భావించి ఆ యువకుడు ఏం చేశాడు? మెల్లగా వేరే ఇంట్లోకి, ఆ ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి అలా బయటికి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. బయటకు వెళ్ళిపోయే ప్రయత్నం చేసే టైంలో మొత్తం ఆ ఊరు మొత్తం మేలుకుంది. అక్కడ ఉన్న ఒక 60-70 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఈ విషయం తెలిసి అతను వెంటపడ్డారు. అతను ఆ చెట్టు వెనకాల, ఈ పొదల వెనకాల అలా దాక్కుంటూ ఒక దగ్గర పొదల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. అతన్ని అతి కష్టం మీద ఆ గ్రామస్తులు పట్టుకున్నారు. పట్టుకొని దేవశుద్ధి చేశారు, చితగొట్టారు, ఒక స్తంభాన్ని కట్టేసి కొట్టారు. ఆ తర్వాత అతన్ని ఎంత చెప్పినా కానీ అసలు నువ్వు ఎందుకు వచ్చావు, ఏం చేయడానికి వచ్చావు అని ప్రశ్నిస్తే నోరు విప్పలేదు, మౌనంగా ఉండిపోయాడు. వెంటనే పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు. ఇతను దొంగనే భావిస్తూ ఉన్నారు. ఇతను దొంగ, ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చాడు. గతంలో కూడా ఒకసారి దొంగతనం జరిగింది ఈ ఊళ్ళో, ఇతనే చేసి ఉంటాడని చెప్పి గత చరిత్ర మొత్తం కూడా అతను ముందు పెట్టి మొత్తం కక్కించే ప్రయత్నం చేశారు. తర్వాత పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చారు. అతన్ని పోలీసులు విచారిస్తున్న క్రమంలో ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. అతను దొంగ కాదు అని తెలిసింది. అతను మరి ఎందుకు గోడ దూకాడు అంటే, ఆ ఇంట్లో ఒక యువతి ఉంది, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్ ఉంది. ఆ అమ్మాయిని వీడు ప్రేమిస్తూ ఉన్నాడు. గత కొన్ని రోజులుగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. అయితే ఆ అమ్మాయిని ఏ విధంగానైనా వశపరుచుకోవాలనే ఉద్దేశంతో, తన సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ యువకుడు ఒక మాంత్రికుడిని కలిశాడంట. మాంత్రికుడు కలిస్తే అతను ఇచ్చినటువంటి ఒక సచ్చు సలహా ఏంటి అంటే, అమావాస్య రోజు నిమ్మకాయ, అలాగే ఒక పౌడర్, నల్లటి పౌడర్ని అతనికి ఇచ్చాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో నిమ్మకాయ కోసి పసుపు కుంకుమ రాసి ఆమె తల దగ్గర పెట్టి, అలాగే ఈ నల్లటి పౌడర్ ఏదైతే ఉందో ఆ నల్లటి పౌడర్ను ఆ అమ్మాయి నుదుటి మీద రాస్తే ఆ అమ్మాయి నీ వశం అయిపోతుంది, ఇది వశీకరణ విద్యలో భాగం అని చెప్పి ఆ మాంత్రికుడు చెబితే, అది కూడా అమావాస్య రోజు చేయాలి. అందుకే గత అమావాస్య రోజు అర్ధరాత్రి సమయంలో గోడ దూకి అతి కష్టం మీద వెళ్ళి ఆ అమ్మాయి నుదుటి మీద ఈ పౌడర్ రాసి నిమ్మకాయ పెట్టి వద్దామని చెప్పి భావించాడు. అమ్మాయి తన సొంతం కావాలని చెప్పి భావించి ఈ రకమైన ప్రయత్నం చేశాడు. చూసారా, మూఢ నమ్మకం అంటే అమ్మాయిని వశం చేసుకోవాలన్న ప్రయత్నంలో ఎంతటి మూఢ విశ్వాసాలను నమ్మి తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారనేది కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అతని జేబులో చెక్ చేస్తే ఈ పౌడర్ బయటపడింది, ఒక కత్తి బయటపడింది, నిమ్మకాయలు కనిపించాయి, పసుపు కుంకుమ కనిపించింది. సో డెఫినెట్గా మాంత్రికుడు చెప్పింది చెప్పినట్టు అమావాస్య రోజు చేయటానికి ఇక్కడికి వచ్చాడు. ఇది తెలియని గ్రామస్తులు అతడు దొంగ అనుకుని ఇష్టం వచ్చినట్టుగా చితకబాదారు. సరే, అతను దొంగతనం చేయడానికి రాకపోయినా సరే అతను చేస్తుంది తప్పు కదా. ఒక యువతి ఆ ఇంట్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి సమయంలో ఆ అమ్మాయి దగ్గరికి రావటం, వచ్చే ప్రయత్నం చేయటం, అమ్మాయిని సొంతం చేసుకోవాలన్న ఆలోచన రావటం, ఈ విధంగా వశీకరణ విద్య ప్రయోగించి ఆమెను సొంతం చేసుకోవాలనుకోవటం తప్పు కదా. సో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అతడి తల్లిదండ్రులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే మీరు రండి, మీ అబ్బాయి ఈ విధంగా చేశాడని చెప్పారు. తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులకి అప్పగించి వాళ్ళ ఇంటికి పంపించిన పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా అంధవిశ్వాసాలు, మూఢ విశ్వాసాలతో చాలామంది ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.